నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. శారద మద్రాసు వెళ్ళిపోతోందని తెలిసి విశాలాక్షి, అన్నపూర్ణ బాగా బెంగపెట్టుకున్నారు. తన చదువు కూడా ఆగిపోతుందేమోనన్నది అన్నపూర్ణ. విశాలాక్షి మాత్రం చదువు ఆపనని ఖచ్చితంగా చెప్పింది. ఊళ్ళో చదువు పూర్తయ్యాక మద్రాసు వచ్చి చదువుతానంది. శారదకు స్నేహితులను వదిలి వెళ్ళాలనే బాధ ఓ పక్క ఉన్నా మద్రాసు వెళ్ళబోతున్నందుకు సంతోషంగా కూడా ఉంది. మద్రాసు గురించి తండ్రి ఎన్నో సంగతులు చెప్తుంటే నోరు తెరుచుకుని వినేది. ఇప్పుడు ఆ ఊళ్ళో ఉండబోతోంది. చాలా మంచి బడిలో చదువుతుంది. కానీ తన పక్కన అన్నపూర్ణ, విశాలాక్షి ఉండరు. మద్రాసు గురించి సూర్యానికి రోజు ఎన్నో ఆశలు కల్పిస్తూ ఉంది. సముద్రం, పెద్ద బడి, బోలెడు కార్లు, రైళ్ళు. కానీ అన్నపూర్ణ అక్క ఉండదుగా అని సూర్యం అమాయకంగా అడిగితే మాత్రం శారదకు హడావిడిగా, కంగారుగా ఉంది. పరీక్షలు పూర్తయ్యాక తీసుకెళ్తానని చెప్పి రామారావు ముందే మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ సంసారానికి చేయవలసిన ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. నాన్న, నానమ్మలిద్దరూ లేకపోవడంతో శారదకు స్నేహితులతోటిదే లోకమయింది. విశాలాక్షి తల్లి కోటేశ్వరికి శారద మద్రాసు వెళ్తోందని తెలిసిన రోజున రంగయ్య గారిని అడిగింది. మన అమ్మాయిని కూడా మద్రాసు తీసుకెళ్దామా అని. రంగయ్య ఒప్పుకోలేదు. మద్రాసులో మనం ఉండటం కష్టం. రామారావు తీరు వేరు. ఆయన సంఘంలో చాలా పలుకుబడి ఉన్నవాడు. పైగా వాళ్ళు బ్రాహ్మణులు. విశాలాక్షి సంగతి వేరు. నేనున్నానుగా. గుంటూరులో కూడా మంచి బడి ఉంది, కళాశాల ఉంది. గుంటూరులో చదువు చెప్పించాక మద్రాసు సంగతి చూద్దాం అన్నాడు. శారద ఒక సెలవు రోజున స్నేహితురాలిద్దరి ఇల్లు చూడాలనుకుంది. నానమ్మ ఉంటే అది కుదిరే పని కాదు. ముఖ్యంగా విశాలాక్షి ఇంటికి అసలు వెళ్ళనివ్వదు. ఇప్పుడు శారదకు అవకాశం వచ్చింది. శారద తన ఇంటికి వచ్చినందుకు విశాలాక్షి పొంగిపోయింది. స్నేహితులు తన ఇంటికి రారని విశాలాక్షికి చాలా దిగులు. ఆ దిగులు ఆ వేళతో తీరిపోయింది. ఇద్దరు స్నేహితులు కరువుదీరా కబుర్లు చెప్పుకున్నారు. వాటిల్లో సగం పైగా అన్నపూర్ణ గురించే. అన్నపూర్ణకు పెళ్లి చేస్తారు, ఎట్లా ఆపగలం అనేదే వాళ్ళ దిగులు. లోలోపల ధనలక్ష్మి గుర్తొస్తున్నది గాని ఆ పేరు పైకి చెప్పుకునే ధైర్యం చేయటం లేదు. శారద ఆ రోజు అక్కడే భోజనం చేసింది. తర్వాత వీధిలో ఉండే బ్రాహ్మణుల ఇంట వంట చేయించింది కోటేశ్వరి. చూస్తూ చూస్తూ తన చేతుల మీదుగా బ్రాహ్మణ ఆచారాన్ని కాదనటానికి ఆమెకు ధైర్యం చాలలేదు. సాయంత్రం శారద, విశాలాక్షి కలిసి త్యాగరాజస్వామి కీర్తన జగదానందకారక పాడితే కోటేశ్వరి వాళ్లకు ఆ కీర్తన మరింత బాగా పాడే మెలకువలు నేర్పింది. విశాలాక్షికి కోటేశ్వరి 5వ ఏట నుంచే సంగీతం నేర్పించింది. నృత్యం తనే స్వయంగా నేర్పింది. శారదకు నరసమ్మగారు తనకొచ్చిన స్వరాలు కాసిని నేర్పింది. విశాలాక్షి పాడుతుంటే శారద ఇట్టే పట్టేసి తనంతట తానే ఎక్కువ నేర్చుకుంది. అన్నపూర్ణకు అసలు సంగీత జ్ఞానమే ఉండేది కాదు. వీళ్ళిద్దరూ పాడుతుంటే, విశాలాక్షి నాట్యం చేస్తుంటే నోరు తెరుచుకు చూసేది. మర్నాడు అన్నపూర్ణ ఇంటికి వెళ్దాం రమ్మని అడిగింది శారద. విశాలాక్షికి కూడా వెళ్ళాలనే ఉంది గాని కోటేశ్వరి ఒప్పుకోలేదు. వాళ్ళింట కూతురికి ఎలాంటి మర్యాదలు జరుగుతాయోనని ఆమెకు సందేహం. రంగయ్య, అన్నపూర్ణ తండ్రి రంగయ్య దగ్గరి బంధువులే. రంగయ్య కోటేశ్వరితో కలిసి జీవించటం, ఆమెకు రంగయ్య గారి మనిషనే గుర్తింపునివ్వటం వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. అందువల్ల కూతురిని వాళ్ళు అవమానిస్తారేమోననే భయంతో విశాలాక్షి ఎంత బతిమాలినా అన్నపూర్ణ వాళ్ళింటికి పంపటానికి కోటేశ్వరి ఒప్పుకోలేదు. చీకటి పడుతుండగా శారదను తీసుకెళ్ళటానికి పాలేరు వచ్చాడు. అన్నపూర్ణను పెళ్లి చేసుకోవద్దని తన మాటగా చెప్పమంది విశాలాక్షి. ఆ స్నేహితురాలిద్దరికీ శక్తి ఉంటే అన్నపూర్ణను ఆ ఇంట్లోంచి మాయం చేసి గుంటూరులో లక్ష్మీబాయమ్మ గారింట్లో ఉండేలా చేసేవారు. ప్రతి ఊళ్ళో లక్ష్మీబాయమ్మ ఉంటే బాగుండేది అంది విశాలాక్షి. రాజ్యలక్ష్మమ్మ
అమ్మమ్మ వంటి వాళ్ళు చచ్చిపోకూడదు అంది శారద. శారద ఎప్పుడొస్తుందా అని అన్నపూర్ణ తెల్లవారిన దగ్గర నుంచి ఎదురు చూస్తోంది. పొద్దున చద్దన్నాలు తిని పెద్దవాళ్ళందరూ పొలం వెళ్ళారు. అన్నపూర్ణ తల్లి హనుమాయమ్మ ఇంటి పనిలో మునిగిపోయి ఉంది. వాళ్ళది 10 గొడ్ల పాడి, 5-6 ఎకరాల సేద్యం, ఇంటి నిండా ధాన్యం, చిరుధాన్యాల బస్తాలు. ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంచుతుంది హనుమాయమ్మ. నల్లగా నున్నగా మెరిసే నాపరాళ్లను రోజూ తుడిపిస్తుంది. గోడల బారున 5 అడుగుల ఎత్తులో చెక్క కొట్టించారు. దానిమీద తలతలా మెరుస్తూ ఇత్తడి బిందెలు, రాగి కాగులు, ఇత్తడి రాగి పాత్రలు పొందికగా సర్ది ఉంటాయి. విశాలమైన వరండాలో 4 చెక్క కుర్చీలు, 2 మంచాలు వేసి ఉన్నాయి. 2 మంచాల మీద ఉతికిన దుప్పట్లు ఎక్కడా ఇంత మడతలు లేకుండా నలగకుండా పరిచి ఉన్నాయి. ఇంటి ముందు విశాలమైన ఆవరణ ఉంది. కానీ పూల మొక్కలేమీ లేవు. ఒక మూలగా సన్నజాజి పందిరి మాత్రం ఉంది. పెంకుటిల్లే అయినా చాలా హుందా అయిన ఇల్లని తెలుస్తూనే ఉంటుంది. శారదకు చూసిన వెంటనే ఆ ఇల్లు చాలా నచ్చింది. శారద కోసం ఎదురు చూస్తూ కూర్చున్న అన్నపూర్ణ అమ్మా, శారదొచ్చిందే అంటూ ఒక్క కేక వేసి శారద దగ్గరకు పరిగెత్తింది. స్నేహితులిద్దరూ మందారాల్లాంటి మొహాలతో నవ్వుకున్నారు. హనుమాయమ్మ 2 గిన్నెల్లో జున్ను తెచ్చి పెట్టింది. జున్నుకి అంటులేదులే తినమ్మా అన్నది. శారదకు జున్నంటే మహా ఇష్టం. గిన్నె చేతిలోకి తీసుకోవటమే ఆలస్యం. ఇద్దరూ క్షణాల్లో ఖాళీ చేసి మరి కాస్త కావాలని అడిగారు. విశాలాక్షి కబుర్లు కాసేపు చెప్పి శారద అడగలేక అడిగింది. నీకు నిజంగా పెళ్ళనుకుంటున్నారా? అనుకోవడమేంటి? మా నాన్న సంబంధాల కోసం పొరుగుర్లు కూడా వెళ్తున్నాడు. అన్నపూర్ణ అది పెద్ద విషయం కానట్టు చెప్పింది. మరి నీ చదువు? పెళ్ళయ్యాక ఇంకా చదువంటే కుదురుతుందా? అత్తగారు వాళ్ళు ఊరుకుంటారా? నీకిష్టమేనా పెళ్ళి? ఏమో, కానీ మా వాళ్ళు నాకు ముసలి మొగుడిని మాత్రం తీసుకురారు. నేను ధనలక్ష్మిలా చచ్చిపోను. మా నాన్న చెప్పాడు, మంచివాడిని, చదువుకున్నవాడినే అల్లుడిగా చూస్తున్నానని. మరింక నేను ఎందుకు వద్దనాలి? ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలిగా. అందుకే నాకు సంతోషంగానే ఉంది నవ్వింది అన్నపూర్ణ. పెళ్ళంటే సంతోషపడటానికేముందో శారదకు అర్థం కాలేదు. ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాల్సిందేనట. ఎందుకు చేసుకోవాలి అనుకుంది. బహుశా ఆ రోజుల్లో అలా అనుకున్న మొదటి ఆడపిల్ల శారదేనేమో. నేను మద్రాసు వెళ్ళే లోపల చేసుకుంటావా? అలాగైతే నేను నీ పెళ్ళికి రావచ్చు. సంబంధం కుదరాలిగా. సంభాషణ ఎంతసేపు అక్కడే తిరుగుతోంది. శారదకు ఎక్కువసేపు అక్కడ ఉండాలనిపించలేదు. వెళ్తానంటే అన్నపూర్ణ అప్పుడేనా అంటుంది. మీ ఇల్లు చాలా బాగుంది మెచ్చుకోలుగా అంది శారద. మీ ఇల్లంతా పెద్దది కాదు. అయినా మీ ఇల్లే బాగుంది. చాలా శుభ్రంగా మెరిసిపోతోంది. మీ ఇంట్లో ఎవరూ లేరేం? మా నాన్న, అన్న, తమ్ముళ్ళు పొలం వెళ్ళారు. మా వదిన, పిన్ని లోపల పనులు చేస్తున్నారు. మీ తమ్ముళ్ళు చదువుకోరా? వాళ్ళని వచ్చే ఏడు బళ్ళో వేస్తారు. ఇంకా చిన్నపిల్లలేగా. పొలంలో ఏం చేస్తారు? చాలా పనులుంటాయి. నాకు పొలం వెళ్ళటం ఇష్టం. నేను వెళ్తాను. ఏదో ఒకటి చేస్తుంటాను. ఏం లేకపోతే దోసకాయలు, వంకాయలు తెంపుకుని వస్తాను. మొన్నటిదాకా ఎన్ని బంతిపూలున్నాయో మా చేలో. నాకు పాలు తీయడం కూడా వచ్చు. దూడలను విడిచి అవి పాలు తాగాక మళ్ళీ కట్టేస్తా. రా, మా దూడలను చూపిస్తా అని ఇంటి వెనకాల దూరంగా ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకుపోయింది. శారద వాళ్ళింట్లో పశువుల కొట్టం ఉండదు. ఎక్కడో దూరంగా ఉంటుంది. పాలేర్లు రోజూ పాలు పితికి తెస్తారు. శారదకు పశువులతో అంత అనుబంధం లేదు. అన్నపూర్ణది వేరే లోకం అనుకుంది. దూడలను బుజ్జగిస్తూ ఆడుతున్న స్నేహితురాల్ని చూసి అన్నపూర్ణ తిరగలి విసిరి చూపింది. అన్నపూర్ణకు వచ్చిన పనులు చూసి శారద ఆశ్చర్యపోయింది. శారద ఇంట్లో వంట ఇంట్లో పొయ్యి దగ్గర పని తప్ప మిగిలిన పనులన్నీ దాసీలు, పాలేర్లు చేస్తారు. పండగలప్పుడైతే వంట బ్రాహ్మడిని పిలిపిస్తారు. వెంటనే వెళ్ళిపోదామనుకున్న శారద సాయంత్రం దాకా ఉండిపోయింది. ఇంకా బయలుదేరదామనుకుంటుండగా అన్నపూర్ణ తండ్రి ఇంకో పెద్దాయనతో కలిసి వచ్చాడు. ఇదిగో ఏమే ఇట్టారా?
మన అమ్మాయికి సంబంధం కుదిరింది అంటూ కేక పెడుతూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. రెండో ఆయన కూడా ఆయన పక్కన ఆయాసపడుతూ కూర్చున్నాడు. చాలా దూరం నుంచి నడిచి వస్తున్నట్లున్నారు. పొలం వెళ్ళిన తండ్రి సంబంధం ఎలా తెచ్చాడా అని ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ. హనుమాయమ్మ భర్త కేకలకు సమాధానంగా తనే వచ్చి రెండో ఆయన్ని చూసి ముఖం ఇంత చేసుకుని, నువ్వా భూషయ్యన్నయ్య, బాగున్నావా? అమ్మెట్లా ఉంది? ఉండు నీళ్లు తెస్తా అంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి ఒక చిన్న బిందెతో నీళ్లు చెంబు తెచ్చింది. తెల్లటి కండువా మంచం మీద పెట్టింది. ఇద్దరూ కాళ్ళు ముఖాలు కడుక్కునేసరికి పెద్ద కంచు గ్లాసులతో మజ్జిగ తెచ్చింది. ఇదంతా అయ్యే వరకు అన్నపూర్ణ తండ్రి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. మీ అన్నయ్య స్నేహితుడి కొడుకంట, ఇంటరు చదువుతున్నాడు. 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, పెద్ద కుటుంబం. అయితే ఏం? మేనత్త ఆస్తి కలిసొచ్చింది. దేనికి లోటు లేదు. పిల్లాడు ఎర్రగా దొరబాబులా ఉంటాడంట. ప్లీడరీ చదువుతానంటున్నాడంట. మీ అన్న అన్నీ చెబుతాడులే అంటూ భూషయ్యకేమీ మిగల్చకుండా అన్నీ తనే చెప్పుకుపోతున్నాడు. ఆయన మాటలు అందరికంటే శ్రద్ధగా అన్నపూర్ణ, శారదలే విన్నారు. అన్నపూర్ణ ముఖంలో సిగ్గు, సంతోషం చూసి శారదకు ఏదో తెలియని సంతోషం కలిగింది. ఇక వాళ్ళ మాటలు ఇప్పట్లో అయ్యేలా లేవని శారద బయలుదేరింది. ఎవరు అని రంగయ్య శారద గురించి అడగడము, నా స్నేహితురాలు అని అన్నపూర్ణ. రామారావు గారమ్మాయి, నరసమ్మ గారి మనవరాలని హనుమాయమ్మ చెప్పటము వీధిలో నడుస్తున్న శారదకు వినబడుతూనే ఉన్నాయి. వీళ్ళింట్లో అందరూ అంత పెద్దగా ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ఎవరికీ చెవుడు లేదు అనుకుంది శారద. అన్నపూర్ణ పెళ్ళి చూస్తుండగానే నిర్ణయమైపోయింది. పెళ్ళికొడుకు రాలేదు. కానీ వాళ్ళ బలగం చాలామందే వచ్చి అన్నపూర్ణను చూశారు. 4 ఎకరాల పొలం అన్నపూర్ణ పేరు మీదనే కొన్నానన్న రాగయ్య మాట అందరికీ నచ్చింది. లగ్నాలెప్పుడున్నాయంటే ఎప్పుడున్నాయన్నారు. పురోహితుడిని ఆగమేఘాల మీద పిలిపించారు. 15 రోజుల్లో పెళ్ళికి మంచి ముహూర్తం కుదుర్చుకుని 4 రోజుల్లో చినలగ్నాలనుకుని అందరూ హడావిడి పడడం మొదలుపెట్టారు. మగపెళ్లి వాళ్ళు వెళ్ళాక హనుమాయమ్మ మొగుడిని పట్టుకుని సాధించింది. 5 రోజుల పెళ్ళికి 15 రోజుల వ్యవధిలో ముహూర్తం పెడితే పనులెట్లా అవుతాయి? అప్పడాలు వడియాలు పెట్టడానికే సమయం చాలదు. అరిసెలు లడ్లు ఎప్పుడు చెయ్యాలి? సున్ని ఉండలకి పిండి విసరాలా వద్దా? కారం పసుపు కొట్టించాలా? హనుమాయమ్మ ఆరాటమంతా విన్నాక అన్నీ అవే అవుతాయిలే అని పైపంచె భుజం మీద నుంచి తీసి తలగుడ్డలా చుట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు రంగయ్య. హనుమాయమ్మ కూడా ఊళ్ళో చుట్టాలకి చెప్పటానికి వెళ్ళిపోయింది. నిజానికి హనుమాయమ్మది కేవలం ఆరాటం, ఆందోళనే. ఊళ్ళో బంధువులు, ఇరుగు పొరుగులు అందరూ తలా ఒక చెయ్యి కాదు 2 చేతులు వేస్తారు. ఎంతెంత వంటలైనా ఇట్టే చేసేస్తారు. హనుమాయమ్మకు ఇల్లు బాగుచేసి సున్నాలు కొట్టించక ఒక్కటే పని. రాగయ్య తమ్ముడు పెళ్లి పందిళ్ళు వేయించటంలో పేరెక్కినవాడు. ఆ పని అతనికి వదిలేశారు. ఇంటిల్లిపాదికి పెట్టుపోతలకు బట్టలు తీయాలి. అదొక్కటే పట్నం వెళ్ళి చేసుకురావాల్సిన పని. ఆ పని రామారావు గారితో కలిసి తను పట్నం వెళ్ళి తీసుకొస్తానన్నాడు రాగయ్య. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.